హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి చాక్లెట్ కేక్ అనమాట. నేను ఆల్రెడీ ఇంకో కేక్ చేశాను, బటర్ కేక్. ఆ రెసిపీ వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళు చూడండి. సో లెట్స్ గో టు చాక్లెట్ కేక్. దీనికి కావాల్సింది మైదా. నార్మల్గా అన్ని కేక్స్ మైదాతోనే చేసుకుంటాం, కొంతమంది గోధుమ పిండి కూడా. మన క్వాంటిటీ కోకోకి నార్మల్ మైదాకి ఏంటంటే మైదా 2 కప్స్ తీసుకుంటే కోకో పౌడర్ 1 కప్ తీసుకోవాలి. అలా నేను 1 కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసరికి కోకో పౌడర్ వేసాను అనమాట. షుగర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మైదా అంత తీసుకుంటే షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. మంచిగా అవన్నీ కొంచెం సాల్ట్ అయినా వేయాలి, ఎంతైనా స్వీట్ అయినా కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతా మంచిగా జల్లెడ పెట్టేసేసుకొని మంచిగా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఎగ్స్ 2 ఎగ్స్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసేసుకొని మంచిగా అనమాట అదంతా ఒక ఫైన్ పేస్ట్ అయ్యేటట్లు లమ్స్ లేకోకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట. వెనీలా ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా మీ ఇష్టం, ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. ఎసెన్స్ నేనైతే వెనీలా వేసాను. కొంచెం కర్డ్ అనమాట. కర్డ్ ప్లేస్లో మీరు మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కర్డ్ యూస్ చేశాను. మిల్క్ వేసినా నో ప్రాబ్లము. తర్వాత దీంట్లో నేను కొంచెం హాట్ వాటర్ కూడా మిక్స్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో కొంచెం హాట్ వాటర్ కూడా కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉండిద్ది కాబట్టి హాట్ వాటర్ అనమాట. సో నేను హాట్ వాటర్ వేసాను. తర్వాత మనం ముందుగానే ఒక గిన్నెను పెట్టేసుకోవాలి. దానికి నీరు రాసేసి కొంచెం మైదా పిండి అలా అలా జల్లించాలన్నమాట. నార్మల్ బటర్ పేపర్స్ ఉంటే బటర్ పేపర్ అప్లై చేస్తారు. సో నాకు అది లేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దాన్ని అంతా మంచిగా లమ్స్ లేకుండా ఎక్కువసేపు బీట్ చేసేసి దాన్ని గిన్నెలో సపరేట్ గిన్నెలో వేసేసుకోవాలి. మంచిగా అంతా సెట్ అయిపోయి అట్లా లమ్స్ లేకుండా అలా ట్యాప్ ట్యాప్ చేసేసి మంచిగా పెట్టేయాలి. ముందుగానే గిన్నెని ప్రీహీట్ చేసుకున్నాను అనమాట, ఒక 10 మినిట్స్ ముందు. లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేసేస్తే మాడిపోయిద్ది, కుక్ అవ్వదు, లోన ఎక్కువగా కుక్ అవ్వదు అనమాట. సో దీనికోసం కన్ఫామ్గా మనం ఒక 40 to 50 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే, తప్పదు కేక్ రెడీ అవ్వాలంటే. ఎందుకంటే లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తాం కాబట్టి ఇంకా 45 మినిట్స్ అయినా పట్టిద్ది. సో ఫైనల్గా చాక్లెట్ కేక్ ఈజ్ రెడీ. చాలా సింపుల్, కానీ కొంచెం వెయిటింగ్ ప్రాసెస్ ఎక్కువ అనమాట అవ్వటానికి. సో ట్రై చేయండి. ముందే ఎవరికైనా నార్మల్గా అలానే వస్తుంది పైకి కేక్, దాన్ని మనం సెట్ చేసుకోవటమే. ఎంత పెద్ద తోపు బేకరీలోనైనా సరే అట్లానే వస్తుంది. ఎందుకంటే అన్ని మెజర్మెంట్స్ బౌల్స్ నార్మల్గా అన్నీ ఉండవు కదా. పర్ఫెక్ట్ కేక్ కుక్ చేసే బౌల్స్లో అయితే మంచిగా వస్తుంది. మన ఇళ్ళల్లో అలాంటివి ఉండవు కాబట్టి నార్మల్ గిన్నెల్లో పెట్టుకుంటాం కాబట్టి అలా కామన్ అనమాట. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. నా డెకరేషన్ చూడండి ఎట్లా ఉందో, అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఇంకో కేక్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే చాక్లెట్ కేక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా నార్మల్ కేక్స్ తినను, నేను పేస్ట్రీస్ అనమాట ఎక్కువగా. సో మీరు ఎలాంటివి ఇష్టపడతారో అది కూడా కామెంట్ చేయండి. సో కేక్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందనమాట, టేస్ట్ కూడా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.